ఇంకో రహస్యం చెబుతా, గ్రామదేవత అన్నాను కాబట్టి. అయోధ్య సమస్య ఇప్పటికైనా ఎలా తెగిందో తెలుసా మీకు? 80 ఏళ్లకు పైగా పోరాటం జరిగిందండి, తెగల. ఈ మధ్యన ఈ విషయం వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ ఒక వ్యాసం రాశారు పత్రిక. ఆయన చెప్పింది, అయోధ్యకి కులదేవత ఉంది, ఆవిడ పేరు దేవకాశి. అయోధ్యకి గ్రామదేవత. ఆ దేవకాశి ఆలయం మూలబడిపోయింది, చుట్టూ చెత్త కుప్పలు ఉన్నాయి. ఎందుకు ఈ సమస్య ఇంత తెగడం లేదు, ఎవరూ ఒప్పుకోవడం లేదు? ఇలా ఏళ్ల తరబడి సాగి చివరికి దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీసేలా ఉంది ఇది. ఎందుకు మనుషుల మనస్సులు స్పష్టంగా అక్కడ ఆధారాలన్నీ కనపడుతున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఇంకా ఏమిటిది అని, ఎందుకు ఇంత క్షోభ కలుగుతోందని పరిశోధన చేస్తే అయోధ్యకి సంబంధించిన గ్రామదేవతాలయం మూలనబడి ఉంది. దాన్ని రవిశంకర్జీ గ్రహించుకుని తన శిష్యులకి ఆదేశాలు ఇచ్చి దాన్ని వెంటనే అక్కడ చెత్త కుప్పలు తీయించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ ఒక యజ్ఞం చేశారు. ఆ తర్వాత 15-20 ఏళ్లకి ఈ కేసులో అంతిమమైన తీర్పు వచ్చింది. గ్రామదేవతల ఆరాధనని అశ్రద్ధ చెయ్యకండి దయచేసి. గ్రామదేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి, మీ కుటుంబాలన్నీ బాగుంటాయి.